చేయకుండా దీని జోలికి వెళ్ళకూడదు. గురువుకి నమస్కారం చేసి ప్రారంభించినది ఏదైనా అది మీకు 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. ఆ నాది అని మొదలుపెట్టినది నిన్ను పాడేస్తే నీదంటే నిన్నే పాడేస్తుంది. గురుముఖంగా గురువారు చెప్పిందైతే 10 మందికి పనికి వస్తుంది. ఇంతే తేడా. నాది నాదంటే వచ్చే విజ్ఞానం నిన్నే పాడేస్తుంది. ఇప్పుడు యువకృతుడు నశించడానికి అది కారణమైంది. కాబట్టి ఇలా కొంతకాలం అయిపోయింది. ఒకప్పుడు బృహత్ముడు అనే రాజు యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞమునకు రైప్యుని కుమారులైన అర్ధవసు, పరావసు అనే పిల్లలను ఋత్విక్కుల ఆహ్వానించాడు. ఇద్దరు వెళ్ళి ఋత్విక్కులా ఉండి ఆ యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తున్నటువంటి ప్రదేశం నందు బాగా చీకటి పడిపోయింది. వారు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. పరావసుడు మరునాడు ఇంకా ఇంటికి చీకటి ఉండగా తెల్లవారుజామున యజ్ఞం జరుగుతున్న యజ్ఞశాల నుండి బయలుదేరి ఇంటికి వెళుతున్నాడు. అది అరణ్య మార్గం. ఎదురుగా చలిగా ఉండడం వలన కంబలి కప్పుకొని తండ్రి రైపుడు వస్తున్నాడు. ఈయన చీకటిలో వస్తున్న తండ్రిని చూసి క్రూర మృగం అనుకుని తన చేతిలో ఉన్నటువంటి వాడి అయిన ఆయుధముతో చాటు నుండి పొడిస్తే పెద్ద కేక వేసి తండ్రి రైపుడు పడిపోయాడు. పడిపోగానే అరే ఎంత పని చేశానో, తండ్రిని పొడి చేశాను, ఆయుధము ఆయన మర్మస్థానంలో పొడుచుకుంది, చచ్చిపోయాడు అని అంత్యక్రియలన్నీ చేసి గబగబా మరల యజ్ఞము జరుగుతున్న చోటుకి వెళ్ళి అర్ధవసువుతో, నీవు ఒక్కడివే యజ్ఞం చేయించగలిగిన దక్షుడివి కావు, నేను చేస్తాను, నేను బ్రహ్మహత్య చేశాను, తండ్రి తెల్లవారుజామున తెలియక పొడి చేశాను, తండ్రిని చంపేశాను, తండ్రి గారిని తెలిసి పొడవలేదు, క్రూరముఖం అనుకొని పొడిచాను, అయినా తండ్రిని చంపేశాను కదా, మహా విద్వాంసుడిని, గురువుని, బ్రాహ్మణుడిని చంపాను, నాకు దోషం వచ్చింది, బ్రహ్మహత్య దోషం వచ్చింది. నా బ్రహ్మహత్య దోషం నశించడానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్త మంత్రములన్నింటినీ నీవు కూర్చొని అమ్నయం చేసి ఎంత చేస్తే ఆ దోషం పోతుందో అంత చేసిన తర్వాత నీవు యజ్ఞశాలకు రావలసింది అన్నాడు. అర్ధవసుడు పరావసుడి మాట నమ్మాడు. అలాగే తమ్ముడా, నేను తప్పకుండా చేస్తాను అని చెప్పి అన్నగారు వెళ్ళిపోయి చేయడం మొదలుపెట్టాడు. తమ్ముడి బ్రహ్మహత్య పోవడానికి మంత్రములు ఆయన చేస్తున్నాడు. పరావసుడు యజ్ఞం చేస్తున్నాడు. అర్ధవసుడు ఎక్కడికి వెళ్ళాడు అని అక్కడి వారు అడుగుతున్నారు కదా. నేను తండ్రిని చంపాను, నా బదులు ప్రాయశ్చిత్తం అతను చేస్తున్నాడు అని చెబితే యజ్ఞం చేయించడానికి నీలాంటి దుర్మార్గుడు ఎందుకు అని అంటారేమోనని చెప్పడం మానేసి యజ్ఞాన్ని చేయిస్తున్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత అర్ధవసుడు ఎంతకాలం ఆ మంత్రంలో అభినయం చేయాలో అంత చేసి తిరిగి యజ్ఞశాలకు వచ్చాడు. చదువు కూడా ఒక్కొక్కసారి ఉత్థానపతములకు కారణమవుతుంది. సుగుణముతో నిరంతరం పరిశీలనతో ఉన్నవాడికి చదివే పనికొచ్చే చదువు. ఎంత చదువుకున్నారన్నది కాదు, ప్రతి క్షణం ఆ చదువు మిమ్మల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఎలా నిలబెట్టగలుగుతుందన్నది ముఖ్యం, అలా చూసుకోవాలి. అందుకే చదువు కూడా అందరిని ఉత్థానపతనంలోంచి రక్షించగలదు అని చెప్పడం కష్టం. చదువుకున్న వారందరూ గొప్పవారు అయ్యారా? కాలే, ఇలానే అయిపోయారు. కాబట్టి చదువు ఎంత చదువుతున్నాం అన్నదాన్ని పరిశీలన పెట్టుకొని దానిలో వచ్చే సంస్కారం ఏముందో పరిశీలన చేస్తే నాకు తెలిసి ఈ కాలంలో ఒక సంవత్సరానికి 1,00,00,000 మంది చదువుతున్నా ఇందులోంచి 1000 మాత్రమే చదువుకోవడానికి అర్హత ఉంటారు. మిగతా మంది 0, పనికి రాని వారే వీళ్ళు. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సంస్కారవంతుడే పదవిని పొందుతున్నాడు, సంస్కారం లేనివాడు పదవిని పొందట్లేదు. వాడు రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఇతరులను ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్కొక్కడు ఉంటాడు, పీజీలు చదువుతాడు, డిగ్రీలు పొంది, పిహెచ్డీలు చదివి అమ్మాయిల వెంటబడి అమ్మాయిల్ని వేధిస్తూ పోలీస్ కేసు అయిన తర్వాత జైల్లో వెళ్ళి కూర్చుంటున్నాడు. ఏం చదివావురా? పిహెచ్డీ చేశాను. ఇలా ఎందుకు చేసావురా? బుద్ధి గడ్డి తిన్నది. మరి చదువుకున్నవారు అది నేర్పలేదా? ఏమి నేర్పింది? ఒత్తిడి నేర్పింది. ఆ ఒత్తిడి భరించలేక ఇంకో అమ్మాయి వెంబడించాను, అది పోలీసుల కంటబడ్డది, వచ్చి జైల్లో కూర్చున్నాను. ఏమైపోయింది పిహెచ్డీ? ఎక్కడ పోయింది చదువు? ఏమి చదువుతున్నావు కాదు, ఎంత సంస్కారం వస్తుందో తెలుసుకో ముందుగా, దానివల్ల బాగుపడతావు. అంటే ఈ కాలం ఒక మంచి సలహా ఇవ్వచ్చు. ఈ కాలంలో పెద్ద పెద్ద చదువులు చదివించే కంటే మామూలు చదువు చదివించి ఇంట్లో పనులన్నీ చేయించండి. తప్పకుండా అమ్మాయి గొప్ప గృహిణి అన్న పేరన్న తెచ్చుకుంటుంది. అలాగే ఇంట్లో అబ్బాయి ఉంటే వాడికి మామూలుగా చదివించి వాడికి లోకంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద అవగాహన చేయించండి. వాడు రేపు పొద్దున గొప్ప లోక జ్ఞానం అయిపోతాడు. ఇది గొప్పగా ఉంటుంది చదువు. ఇంతకు మించిన చదువులన్నీ వృధా.
డబ్బు దండగా, తల్లిదండ్రుల సేవ దండగా, వాళ్ళ త్యాగాలు దండగా. ఎవడు పనికొస్తున్నా, ఎక్కడ పనికొస్తున్నా? ఈ చదువులలో ఎప్పుడైతే రామాయణం అంతర్భాగం అవుతుందో, ఈ చదువులలో ఎప్పుడైతే మహాభారతం అంతర్భాగం అవుతుందో, ఈ చదువులలో ఎప్పుడైతే భాగవతం అంతర్భాగం అవుతుందో, ఈ చదువులలో ఎప్పుడైతే భగవద్గీత అంతర్భాగం అవుతుందో, అప్పటి వరకు ఈ విద్యార్థులు, ఈ వ్యవస్థ అస్సలు మారదు. కొట్టుకు చచ్చిపోతారు తప్ప ఎవ్వడు ప్రయోజనం కాలేడు. ఇది అక్షర సత్యం. కాబట్టి వస్తుందిలే, అది కూడా వస్తుంది. ఎందుకంటే కొంత పాపాత్ములు పెరగాలి కదా. పాపాత్ములు పెరిగితే పుణ్యాత్ములు వస్తారు. వెంటనే దేవతలు ఆకాశంలోనికి వచ్చి అశరీరవాణిగా పలికారు, ఈ పరావశుడు చెప్పినది అబద్ధం. ఇతనే తండ్రిని చంపాడు, కావాలని చంపలేదు. ఏదో చీకట్లో వెడుతుంటే క్రూరముఖమని అనుకుని చంపాడు. ఇతనే అన్నగారిని బ్రహ్మహత్య పాతక నివారణకు కావలసిన మంత్రంలో అమ్నేయం చేయమని చెప్పాడు. వెళ్ళినవాడు అర్ధవసుడు, ఇక్కడ ఉన్నవాడు పరావశుడు. అన్నగారి మీద నేపం పెడుతున్నాడు, ఇతనిది తప్పు అని చెప్పింది అశరీరవాణి. అలా చెప్పేటప్పటికి సభలో ఉన్నవారు తెల్లబోయారు. అంత దేవతలు, నాయన గురువు గారి దగ్గర నేర్చుకున్న చదువు పరిపూర్ణమైనటువంటి సత్వగుణమును నీకు పనికొచ్చింది, నీకు పనికి వచ్చింది కనుక మేము ఎంతో సంతోషిస్తున్నాం. గురుముఖత నేర్చుకున్న విద్య ఎంతో ఔదర్యమునకు, ఎంత సాహసమునకు, ఎంతమంది ఉన్నతికి పనికొస్తుందో నిన్ను చూస్తే అర్థమవుతుంది. కాబట్టి నీకు వరములు ఇస్తున్నాం, కోరుకో అన్నారు. అప్పుడు అర్ధవసుడు ఏమని అడిగాడంటే, మొట్టమొదట ఏ తండ్రి నా తమ్ముడు చేతిలో హతుడయ్యాడో ఆ రైద్యుడు మరలా పునర్జీవితుడు కావాలి. ఏ భరద్వాజుడు మా నాన్నగారితో కలిపి చదువుకున్నాడో అతని కొడుకు చనిపోయాడన్న వార్త తెలిసి